ఇకపోతే పేతురు గారు కూడా ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రికలు కూడా ఒకసారి చదువుకున్నాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. 2వ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు బాగా గమనించాలి. పేతురు గారు దానికి ఇగో ఎలా సపోర్ట్ చేస్తున్నాడు చూడండి, ఎలా నిర్ధారణ చేస్తున్నాడు చూడు. 15వ వచనం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనటి, అలాగు మన ప్రభు ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఏం అనుగ్రహింపబడిందో అది మొత్తం రాసేసాడు. ఎలా రాశాడు? జ్ఞానం చొప్పున రాశాడు. ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసేశాడు. చూసారు ఎంత బాగుందో. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నాడు. రాయటమే కాదు, బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకొనినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయదు. 17వ వచనం, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగానే తెలిసేసాడు, ఆల్రెడీ రాసేసాడు కాబట్టి తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి, పౌలు గారు కూడా ఏమంటున్నాడు చూడండి, పౌలు గారు చెప్పినటువంటి మాటలకి, ఇదిగో మీరు నీతికి విరోధంగా ఉంటారు ఎప్పుడు వీడు, తప్పు బోధల వల్ల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుంటున్నారండి. కాపాడుకుంటున్నామా? నీతి బోధుంది, అవినీతి బోధుంది, దొంగ బోధుంది, మంచి బోధుంది, తప్పు బోధుంది, ఏమండి అపోస్తలుల బోధ ఉంది. జాగ్రత్త మోసపోతారేమో, జాగ్రత్త కాచుకోండి, ఆల్రెడీ రాసేశాడు అని ఎంత చక్కగా చెప్తున్నాడండి. నిజంగా ఈనాడు పౌలు గారు చెప్పిన పత్రికల్లో సర్వసత్యం దాగుందని చెప్తున్నాడు పేతురు గారు. పత్రికలో సర్వసత్యం దాగుందని చెప్తున్నాడు. ఈనాడు బోధకులు చాలా మంది పాత నిబంధనలో ప్రారంభించి కొత్త నిబంధనలో ఏదో ఒక రెఫరెన్స్ చూసి ముగించేస్తారు. అది కాదు అసలు విధానం. కొత్త నిబంధనతో ప్రారంభించి పాత నిబంధనలో ఒక రెఫరెన్స్ చూసి క్లోజ్ చేయించాలి. ఎందుకంటే సర్వసత్యం ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది. మరి నువ్వు పాత నిబంధనలోనే క్లోజ్ చేస్తే నువ్వు సర్వసత్యంలోకి ఎప్పుడు రావాలి? నువ్వు ఏ సంఘాల్లోకి వెళ్ళినా, ఏ స్వార్థకుడు కానీ, ఏ బోధకుడు నువ్వు వివరించినా కూడా మహాతి గ్రంథాల్లో పత్రికల దగ్గరికి ఎవరు రావట్లేదు. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, సామెతల గ్రంథము, కీర్తన అక్కడే అయిపోయారు. సర్వసత్యం దాగి ఉందని ఎక్కడుంది? పౌలు గారు మరి యేసు ప్రభువు వారు చెప్పారు, ఇదిగో నేను మీకు సత్యం చెప్తున్నాను, ఇదిగో నా యొక్క 2వ సహోదరుడు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి తీసుకువెళ్తాడని చెప్పాడు. మరి సర్వసత్యం ఎవరి ద్వారా రాయబడింది? పౌలు గారి పత్రికల ద్వారా రాయబడింది. అది మీరు గ్రహించుకోండి. అంటే పత్రికలతో స్టార్ట్ చేసి ఎక్కడో పాత నిబంధనలు ఎక్కడో ఒక రెఫరెన్స్ చూసి నువ్వు క్లోజ్ చేయగలగాలి. అది విధానం అని అంటాడు. అంతేగాని సొంత అనుభవము, సొంత సాక్ష్యాలు చెప్పి దయచేసి ఆత్మలకు నష్టం కల్పింప చేయొద్దు, స్వకీయ నాశనం అయిపోతారని చెప్తున్నాడు. ఎంత బాగుందో చూడండి. చెప్పే విధానాన్ని గుర్తు చేస్తున్నాడు, ప్రిపేర్ అయ్యే విధానాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. పత్రికలతో నువ్వు ప్రారంభించాలి, దానికి సాక్ష్యంగా పాత నిబంధనలు గుర్తు చేయి. మోసపోయేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 8వ వచనం బాగా గమనించాలి. మేము మీకు ప్రకటించిన స్వార్థ గాక. మేము మీకు ప్రకటించిన స్వార్థ ఏంటి? స్వార్థకు డెఫినేషన్ పౌలు గారు ఇచ్చారు. ఆల్రెడీ పౌలు గారు ఇచ్చాడు, స్వార్థకు డెఫినేషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇదిగో ఆయన సమాధి, మరణ, సమాధి, పునరుద్ధానముల గురించి తెలియజేసేదే సువార్త. ఈ సువార్త కాక, సిలువ వేయబడిన సువార్త కాక మరి ఏ సువార్తను అని చెప్తున్నాడు వివరణ. అదే చెప్తున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఏదైనా సువార్తనంటే కల్పనా కథలు కావచ్చు, తప్పుడు బోధలు కావచ్చు, నీతికి విరోధులైన బోధ కావచ్చు,
సర్వసత్యంలోకి రాకోకుండా ఎక్కడో పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళతో చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఏదైనా సువార్తను మేమైనను పరలోకములో నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడలా, ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడవును. జాగ్రత్త, ప్రకటన చేసేటప్పుడు జాగ్రత్త సేవకుడా, జాగ్రత్త. నువ్వు మేము చెప్పిన సువార్తనే ప్రకటించాలి. ఎందుకంటే మేమే లాస్ట్ ఉన్నాం. అదే కదండి, మేమే లాస్ట్ ఉన్నాం. నాతోనే లాస్ట్ అన్నాడు పౌలు గారండి. ఇద్దరికి బయలుపరచబడింది. ఎవరెవరికి? ప్రవక్తలకు, అపోస్తులకు లాస్ట్ ఎవరు? పేతురు గారితోనే పత్రిక క్లోజ్ అయింది, గ్రంథాలు క్లోజ్ అయిపోయినాయి. కానీ మీరు జాగ్రత్త, మేము ప్రకటించిన సువార్తను కాక మరి ఏ సువార్తను ఒకవేళ మీరు ప్రకటిస్తే, సొంత అనుభవము, సొంత జ్ఞానము, సొంత ఆలోచన ఒకవేళ మీరు ప్రకటిస్తే మీరు ఏమైపోతారంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుదురు అని చూడండి. ఎంత అతడు శాపగ్రస్తుడగును. ఈ రోజుల్లో ఎవరో వస్తారని, దూత వస్తుందని ఎవరిని చెప్పినా నమ్మొద్దు అని అంటున్నాడు. నువ్వు ఏది నమ్మొద్దు అని. ఎక్కడెక్కడో స్వార్థ పరిచయం చేసే వాళ్ళని తీసుకొచ్చాము, ఎక్కడో వచ్చారు, మంచి సాక్ష్యం ఏ సాక్ష్యం కావాలి? క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం ఉందా? వినుట వలన విశ్వాసం కలుగును, ఆ విశ్వాసము క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. క్రీస్తుని గురించిన సాక్ష్యం కావాలి. నీ సాక్ష్యం ఎవరికి కావాలి? ఈరోజు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు, పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడో ఒక సాక్ష్యం చెప్పేటటువంటి వాళ్ళని ఒకళ్ళు పట్టుకొచ్చి అన్ని సంఘాలకు తిప్పేస్తున్నారు. గమనించాలి లేదు? ఒక సినీ నాయకుడు మారతాడు, అతని సాక్ష్యం అన్ని సంఘాలకు వెళ్ళిపోతుంది. ఒక రాజకీయ నాయకుడు మారుతున్నాడు, దేవుడిని నమ్ముకుంటున్నాడు అనగా అతను అన్ని సంఘాలకు వెళ్ళిపోతుంది. ఎక్కడో అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులు అయిపోయారు, ఏదో కృష్ణపరిధిలో జైలు నుంచి మేము చాలా బయటపడ్డాం అన్నది ఒక సాక్ష్యం అయితే ఆ సాక్ష్యం ప్రపంచానికి వెళ్ళిపోతుంది. క్రీస్తుని గురించిన సాక్ష్యం లేదు. క్రీస్తుని గురించిన సాక్ష్యం ఏంటి? ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి తెలియచేసేది స్వార్థ అయితే అబద్ధం ఎలా తీసుకువెళ్ళిపోతుందో చూసారా? నేను ముందే మీకు ప్రకటించాను. మేము ప్రకటించినది కాక మరి ఏదైనా స్వార్థ మీరు ఒకవేళ ప్రకటిస్తే చెప్పేవాడు శాపగ్రస్తుడు అవుతాడు, వినేవాడు కూడా శాపగ్రస్తుడు అవుతాడని ఎంత చక్కగా చెప్పింది బైబిల్. ఆలోచించాలి. కడబోరను గుర్తించవా? ప్రభు రాబోతున్నాడు, రాకడకు సిద్ధపడవా? క్షయమైపోతావు రేపు, జాగ్రత్త అని బైబిల్ ఘంటాపథంగా బోధిస్తుంది. చూడు, ఘంటాపథంగా బోధిస్తోంది. కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. బైబిల్ ఇన్ని వచనాలు విన్నా కూడా మనం ఇంకా దీన్ని చదువుకోకపోతే 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 11వ అధ్యాయము చదువుకుందాం. 4 వచనాలు రాసుకోండి, నేను చదువుతున్న జాగ్రత్తగా. మొదటి వచనం. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనానో సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. నువ్వెవరిని ప్రదానం చేయబడ్డావు? క్రీస్తుకు ప్రదానం చేయబడ్డావు. మరి ఎవరి మాట వినాలి? నువ్వు క్రీస్తు మాట వినాలి. మరి ఎవరు? దొంగబోధల మాట వింటున్నావా? అబద్ధికుల మాట వింటున్నావా? నీతికి విరోధుల మాట వింటున్నావా? తప్పుడు బోధల మాట వింటున్నావా? అపోస్తులు కానివారి మాట వింటున్నావా? ప్రవక్తలు కానివారి మాట వింటున్నావా? ఎవరి మాట వింటున్నావు? ప్రదానం చేయబడితివి. కానీ 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచబడినట్లు మీ మనస్సులను మనస్సులను పట్టుకుంటాడు వాడు. కుయుక్తితో పట్టుకుంటాడు. మనసును చెరపబడబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. అయ్యో తొలగిపోతారేమోనని ఏమండి కొరింథీ పట్టణం చూసి భయపడుతున్నాడంట. మీ విషయంలో భయపడుతున్నాను. 4వ వచనం. ఏలైనగా వచ్చిన వాడెవడైనను, ఎవడైనా కావచ్చు, కోటేసుకుని కావచ్చు, బిషప్ కావచ్చు, బిషప్ కావచ్చు, పోపు కావచ్చు, ఏమంటే అధికారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ మినిస్ట్రీ వాడైనా కావచ్చు, ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. చూసారండి,
మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. ఏమండి, యేసు అసలు ఈ లోకానికి వచ్చిందే, యేసు ప్రభుల వారు ఆత్మను రక్షించటానికి. అంతే కదండి, ఆత్మలను రక్షించటానికి. ఆత్మలను పక్కన పెట్టి ఇంక నువ్వు దేన్ని హైలైట్ చేసినా ఉపయోగం లేదన్నాడు. అందుకే యోహాను 6:63 కూడా ఉంటుంది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడే. మేము ప్రకటించేది ఏంటి, వాళ్ళు ప్రకటించేది మీకు అర్థమైపోవాలి. మేము ఆత్మను గురించిన ప్రకటన, ఆత్మను రక్షించేటటువంటి ప్రకటన. అర్థమైందో లేదు మీకు? అదే చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఈరోజు అన్ని శరీర సంబంధమైన ప్రకటనలే కదండి. అన్ని ఆఫర్స్ ఏ ఛానల్ ఓపెన్ చేసినా అన్ని శరీర సంబంధమైన ప్రకటనలే మనకి అనౌన్స్మెంట్ వినిపిస్తున్నాయి. ఇది మీరు గమనించాలి. మోసం 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 మోసం. 4వ వచనం మళ్ళీ చూడండి. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్తుందండి బైబిల్. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం ఒకవేళ మీరు నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యులని చెప్పింది కూడా ఇదే కొరింథీ పత్రికలోనే 15వ అధ్యాయం 19వ వచనంలో. మరి ఏ సువార్త అనేది నీకు అర్థం కాలేదా? అందుకని మేము ప్రకటించిన సువార్తను కాక మరి ఏ సువార్తను ఎవరైనా మీరు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు అని అంటున్నాడు. శాశ్వతంగా ఉండేది ఆత్మే కానీ శాశ్వతంగా ఉండేది శరీరం కాదు. పౌలు గారి వాదన మీకు అర్థం కావాలి. పౌలు గారి వాదన అర్థం కావాలి. వచ్చిన వాడు ఎవడైనా కావచ్చు. మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను. మీరు పొందాల్సింది పరిశుద్ధ ఆత్మను, దెయ్యపు ఆత్మను కాదు. ఆలోచించండి, నేను చక్కగా చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కంటే నిజంగా ఎక్కువ శ్రమపడినటువంటి వాళ్ళు, ఎక్కువ ప్రయాణాలు చేసినటువంటి వాళ్ళు, స్వార్థ ప్రయాణం ఏమంటే ఎక్కువ కష్టాలు అనుభవించినటువంటి వారిలో మెయిన్గా ఉంది పౌలు గారే. ఆయన ద్వారా ప్రకటింపబడింది లాస్ట్ గాస్పెల్. అంతే. అది మనం వినాలి, అది మనం చదువుకోవాలి, అది మనం గ్రహించుకోవాలి, అది మనం అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కడవోరను గుర్తించవా, ప్రభు రాకడకు సిద్ధపడవా అని అడుగుతుంది బైబిల్. పత్రికల రూపంలో అడుగుతుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు అంటున్నాడు చూడండి. అంటే ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకే ఉందంట. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకే ఉంది. లేని అన్ని జనులకు తీర్పు వారి హృదయాన్ని బట్టి, వారి ఆలోచనలు బట్టి తీర్పు ఉందంట. ధర్మశాస్త్రం లేనటువంటి వారి పరిస్థితి అంటే ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళకి ఆ రోజు అనౌన్స్మెంట్. అంతే కదండి. ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బట్టి అనౌన్స్మెంట్, ధర్మశాస్త్రం లేనటువంటి వారికి వారి యొక్క హృదయాన్ని బట్టి అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఆ రోజు తీర్పు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక. నిజంగా అండి, కరబోడను నువ్వు గమనించగలిగితే, గుర్తించగలిగితే రేపు నువ్వు అక్షయమైనటువంటి లోకానికి వెళ్ళిపోగలుగుతావు. క్షయమైన లోకంలో నువ్వెందుకుంటావు? ఉండవు. కనుక గమనించాలి నువ్వు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు కూడా ఒకసారి చదువుకున్నాం. 6-8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకముల నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని. యేసు సువార్త అంటే ఏంటి? శరీర సంబంధమైన సువార్త కాదు. ఆయన మరణ సమాధి పునరుద్ధానం గుర్చినటువంటి సువార్తకు లోబడినటువంటి వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవుడికి న్యాయమే. ఇది న్యాయమేనంట. న్యాయమేనంటండి. అంటే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎవరో కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నువ్వు ఉంటే రేపు నీకు ప్రతిదండనే.
ఇది న్యాయమేనట. చూసారండి, దేవుని నెరుగని వారికి, స్వార్థకు లోబడినటువంటి వారికి ప్రతిదండ. ఇది న్యాయమే, నువ్వు తెలుసుకోకపోవటం న్యాయమే. ఎందుకంటే ఆల్రెడీ ఇగో నీకు గ్రంథం రూపంలో నీకు మొత్తం కంప్లీట్ అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది. తెలుసుకోకపోవటం నీ మిస్టేక్, అంతే కదండి. 2:14 రోమీలకు రాసినటువంటి పత్రిక, 2:14 రోమీలకు రాసినటువంటి పత్రిక. గ్రహించగలవా, గ్రహిస్తున్నావా? అదే చెప్తున్నాడు చూడండి. 2 రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మరొకసారి. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల, అంటే ధర్మశాస్త్రం లేని అన్ని జనులు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారై తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే ధర్మశాస్త్రం లేనటువంటి వారికి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది బైబిల్, ధర్మశాస్త్రం ఉన్నటువంటి వారికి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఈరోజు జడ్జిమెంట్ మరి మనకి ఆల్రెడీ పత్రిక రూపంలో మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. అంటే మనకి ఉంది జడ్జిమెంట్. రేపు ప్రభు రాబోతున్నాడు. దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలని అంటున్నాడు. 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చు చుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమకు హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. 16వ వచనం. ఇక్కడ మీరు మళ్ళీ గమనించాలి. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును. అంటే దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమందు విమర్శ దినమందు ఇలాగూ జరుగును. ఇదే చివరి బోధ. ఏమండి, ఇదే చివరి బోధ, ఇంకే బోధ ఉండద్దు. చదవండి ఇప్పుడు మరి బైబిల్ మనం ప్రతినిత్యం చదువుకోవాలి, ఇక వేరే మార్గం లేదు. ఇక ఏమండి, ఇదే చివరి బోధ అంటున్నాడు. ఇక మళ్ళీ ఇక ఏ బోధ ఉండదని పౌలు గారు తెగేసి చెప్తున్నాడు. 16వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. కడబోరను గుర్తించగలుగుతున్నావా? ఒక్కసారి గమనించు. 16వ అధ్యాయం నాకెందుకులే అని చెప్పి అనౌన్స్మెంట్ జరుగుతున్నా కూడా, జ్ఞానం వీధుల్లో, సంత వీధుల్లో ఘోషిస్తున్నా కూడా నీవు నాకెందుకులే అని చెప్పి అంటున్నావేమో. రేపు ఆయన ఒక దశ వచ్చినప్పుడు, ఒక టైం వచ్చినప్పుడు మీరెవరో కూడా నేను తెలియదు అంటాడు. ఒక భయంకరమైనటువంటి విపత్తు సంభవించినను నవ్వేదనని అన్నాడే. అనౌన్స్మెంట్ నువ్వు పట్టించుకోకపోతే ఏం చేస్తాడు? ఆలోచించాలి ఇవన్నీ మీరు. మళ్ళీ ఇంకేం అనౌన్స్మెంట్ లేవు, అనౌన్స్మెంట్ జరిగిపోయింది ఆల్రెడీ. 16వ అధ్యాయం 24వ వచనం. 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ప్రవక్తల ద్వారా తెలుపబడి ఉన్నది, లేఖనాల ద్వారా తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త. ఈ మర్మమును అనుసరించాలి, అంతే. నువ్వు అర్థమైందండి మీకు పాయింట్? ఈ మర్మము అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరుచుటకు మిమ్మల్ని స్థిరపరిచేది ఏంటి? ఈ ప్రకటనతోనే నువ్వు సెట్ అవ్వాలి కదండి. మీకు అర్థమైంది లేదు? ఏ ప్రకటన? యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకు, శక్తిమంతుడగుటకు. రేపు నువ్వు శక్తిమంతుడు అవ్వాలేనంటే యేసును గూర్చిన ప్రకటనలోనే నీ మార్పు రావాలి. నువ్వు శక్తిమంతుడగుటకు అని అన్నాడు చూడండి. శక్తిమంతుడగుటకు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికిని యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. చూసారండి, ఇప్పుడు ప్రభు ప్రత్యక్షపడినటువంటి మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నదంట. కనుక యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచబడిన శక్తిమంతుడగు. నువ్వు శక్తిమంతుడు అవ్వాలి అని అంటే క్రీస్తుని గురించిన ప్రకటనతోనే నువ్వు సెట్ అయిపోవాలి. గ్రహించగలుగుతున్నావు, అసలు ఆలోచించగలుగుతున్నావా అని అంటున్నాడు. బాగా గమనించాలి. ఈ బోధే లాస్ట్, ఇక మళ్ళీ బోధ లేదు. ఇక
స్థిరపరిచేది మళ్ళీ కొత్తగా లేదు, ఇక స్థిరపరిచే స్థితికి ఈ బోధే, నేను వేరే ఇంకో ఏ బోధ లేదంటున్నాడు. ఈ బోధ ప్రకారంగానే నువ్వు ప్రకటించాలి, ఈ బోధ ప్రకారంగానే నువ్వు రక్షణలోనికి రావాలి, రక్షణ కలుగుద్ది. ఇంక వేరే ఏ బోధ ప్రకారంగా నీకు రక్షణ కలగదు. నువ్వెక్కడో నేను రక్షణ పొందాను, ఎక్కడో నేను మారు మనసు పొందానంటే కుదరదు. ఈ బోధ ప్రకారంగానే నువ్వు రక్షణలోనికి రావాలి. మేము ప్రకటించిన బోధ ప్రకారంగానే పౌలు గారు చక్కగా చెప్తున్నాడు చూడు. నిజంగా యోహాను గారు కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు. యోహాను గారు రాసినటువంటి రెండవ పత్రిక యోహాను గారు రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. 7 నుంచి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొని, యేసుక్రీస్తు శరీరం ధరించుకుని ఒప్పుకోవాలి నువ్వు. వచ్చానని, ఏమని? శరీరధారి అయి వచ్చానని, పుట్టాడని కాదు. బాగా గమనించాలి. పుట్టుకను హైలైట్ చేసింది క్రైస్తవ సమాజం కాదు, వచ్చాడని హైలైట్ చేయాలి. వచ్చానని ఒప్పుకొని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అప్పుడే వంచకుడు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. చూసారు, చాలా మంది క్రీస్తు బోధ యందు నిలిచి ఉండలేదంట, వేరే బోధల మీద కట్టుకున్నారంట. నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు దేవుణ్ణి అంగీకరించిన వాడు కాడంట. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 10వ వచనం. ఎవడైనాను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. అంటే ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడన్న వాడికి వందనాలు కూడా చెప్పకూడదంట. ఆయన దేవుడు శరీరం ధరించిన ఎక్కడొచ్చాడు? వచ్చింది ఎవరు? యేసు ప్రభుల వారు. దేవుని కుమారుడు వచ్చాడు, కుమారుడైన దేవుడు వచ్చాడు. బాగా గమనించాలి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు తప్ప దేవుడు శరీరం ధరించుకొని రాలేదు. కనుక చెప్పవద్దు అని అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక బాగా గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కడబోరం రోగుతున్నాను, గుర్తించలేకపోతున్నావేమో. నీ ఆయుష్ దినాలు తరిగిపోతున్నాయి. ఏం గమనిస్తున్నావు? సంఘానికి వెళుతున్నావు, నువ్వేం గమనిస్తున్నావు అని అంటున్నాడు. అనౌన్స్మెంట్ గమనిస్తున్నావా? పరీక్షిస్తున్నావా? మోసం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది, ప్రేమ తగ్గిపోతుంది, కల్పనా కథలు ఎక్కువైపోతున్నాయి, బాగా గమనించని అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు పొందారు దేవుని కృపను, వ్యర్థం చేసుకోవద్దు కదండి. చక్కగా మంచి వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని అంటున్నాడు చూడండి. ఇదే రక్షణ దినం, ఇప్పుడే ఇదిగో రక్షణ దినము. రేపు ఉంటుందో లేదో తెలియదు, జాగ్రత్త. ఇదే లాస్ట్ అనౌన్స్మెంట్. మళ్ళీ ఇంకొక బోధ ఉండదు. రేపు చూద్దామని వాయిదా వేయకు. రేపటి దినమును గురించి చింతించుకుంటుంది. నువ్వు ఈ దినములోనే నువ్వు రక్షణ దినాన్ని నువ్వు కొనసాగించు. మారు మనసు పొందు, ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడు, లేకపోతే క్షయమైపోతావు. నువ్వు అనౌన్స్మెంట్ని గమనించలేకపోతున్నావేమో, కడబోరు ఇంకా మోగుద్దు అనుకుంటున్నావేమో. ఆల్రెడీ మోగేసింది. వస్తుందిలే, 2వ రాకడలో మారుతామంట కదా అని ఎదురు చూస్తానేమో అమాయకులు. అది కాదని అర్థం. ఎంత చక్కగా ఉంది చూడండి బైబిల్. నాయన ఇదే రక్షణ దినము, నాయన ఇదే రక్షణ దినము అని అంటున్నాడు. ఇదే రక్షణ దినము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇప్పుడే ఇదిగో రక్షణ దినము. రేపు ఉండదు, రేపు లేదు.
వాయిదాలు వేయొద్దు అంటున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? వాయిదాలు వేయొద్దు అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. మేము శరీర రీతి ఎరగలేదు, ఆయన్ని ఎరుగము. 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఇదిగో క్రొత్త వాయను అంటున్నాడు. అంటే పాతవి గతించిపోయినాయి, ఇదిగో క్రొత్త వాయను, సమస్తము గతించిపోయాను. ఈ బోధలో మనం ఉండాలంటున్నాడు. అయిపోయింది, అది అయిపోయింది. ఈ బోధలో నువ్వు ఉన్నట్టున్నాడు. పాతవి గతించిపోయాను అంటున్నాడు. ఈ బోధలో మనం ఉండాలి, ఈ రోజే ఉండాలంటున్నాడు. ఈ రోజే, ఈ దినం అందే, ఇప్పుడే అన్నాడు కదండి. ఎన్నిసార్లు వాయిదాలు వేస్తాను చెప్పండి. ఎన్నో మెసేజ్లు అండి ఎంతో మంది సేవకుల ద్వారా. కానీ ఏ రోజు కూడా మనం మారుదామో అన్న ఆలోచన ఏ రోజు డెసిషన్ తీసుకోవాలి. కానీ బైబిల్ అంటుంది ఇప్పుడే తీసుకో, సరైన నిర్ణయం తీసుకో, సరైన టైంలో తీసుకో, ఆయుష్ ఉన్నప్పుడే తీసుకో, బలం ఉన్నప్పుడే తీసుకో. ఒంట్లో శక్తి పోయిన తర్వాత నువ్వేం చేయలేవు. అనౌన్స్మెంట్ వినపడేటప్పుడే మారిపోను, జ్ఞానం ఘోషించేటప్పుడే నువ్వు మారిపోను. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. మళ్ళీ అవకాశం లేదు నీకు. నువ్వు బ్రతుకున్నప్పుడే, నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడే అని అంటున్నాడు. ఇప్పుడే అయిపోయింది, ఏది అయిపోయింది, పాతవి గతించిపోయినాయి, ఇదిగో కొత్త దాంట్లోకి నువ్వు అడుగుపెట్టు. ప్రకటన గ్రంథము చివరగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. 22వ అధ్యాయం 10వ వచనం. 22:10. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ముద్ర వేయవలదు అంటే సీలేసేసాడు. ఏమంటే సీలేసేసాడు. ఇంక ఇదే విప్పేసాడు. ఇక అంతే, విప్పేసేసాడు ఆల్రెడీ. సీలేసి ఉన్నటువంటి దాన్ని ఇదిగో ప్రవక్తలు విప్పేశారు, అపోస్తులు విప్పేశారు. చూసారండి, ఇదిగో విప్పేసాడు. చూడండి, ఆ విప్పిన దాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాలి, చదువుకోవాలి, గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి, మోసం నుంచి బయటికి రావాలి, కల్పన కథలకు దూరం అవ్వాలి, నీతికి విరోధంగా ఉన్న బోధలకు దూరం అయిపోవాలి. ఈ అనౌన్స్మెంట్కి చెల్లిస్తున్నావా? నువ్వు కడమూరకు ఆల్రెడీ మోగుతుంది అన్నది గమనిస్తున్నావా? జ్ఞానం ఘోషిస్తున్నా కూడా నువ్వు పట్టించుకోవట్లేదేమో. నేడే రక్షణ దినము, ఇప్పుడే మారిపోని అంటున్నాడు. ఆలోచించాలి. యేసుప్రభుల వారిని అడిగినా కూడా ఇప్పుడే చెట్టు వేరును గొడ్డలి. ఎప్పటికప్పుడు ఆ రోజు పెట్టే ఉంటుంది, ఏ రోజు క్లోజ్ చేస్తాడో తెలియదు. అదే చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుందో చూడండి. కనుక బాగా గమనించాలి. లోకంలో 2 రకాల బోధలు ఉన్నాయి, 2 రకాల సువార్తలు ఉన్నాయి. సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది. నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. సత్య సువార్థికులు ఉన్నారు, అసత్య సువార్థికులు ఉన్నారు. ఏది నువ్వు గమనించాలంటున్నాడు. 11వ వచనం, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, వాడు నువ్వు చూడొద్దు, నువ్వు చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, వాడు జోలు నీకెందుకు? ఉండనిమ్ము, నీకెందుకు? అది నీ జోలు కాదు, అది ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అంటున్నాడు. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రం చేయవాడు అపవిత్రము చేయనిమ్ము, నీతిమంతులు ఇంకనూ నీతిమంతులుగానే ఉండనిమ్ము, పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగానే ఉండనిమ్ము. నీకెందుకు? నువ్వు అలా ఉండు. నువ్వు చేయాల్సి నువ్వు చేయి. నువ్వు మోసం నుంచి బయటికి రా. ఎంత చక్కగా ఉందండి. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. చూసారండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున సువార్త అనే పేరుతో మీరు ఎన్నో పనులు చేశారు. ఆ పనులు ఏ పనులు? పరిశుద్ధమైన పనులేనా? ప్రవక్తలు చెప్పిన పనులేనా? ఏమంటే అపోస్తులు చెప్పినటువంటి పనులేనా?
వాని వాని పని నిమిత్తం వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉంది సిద్ధపరిచినటువంటి జీతం అంటున్నాడు. చూడండి, వాని వాని క్రియల చొప్పున జీతం ఉంది అంటే ఎవడెలాంటి వాడో నేను చూసుకుంటాను. మీరు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నాడు. ఈ సువార్త కాక ఏ సువార్తను అంగీకరించకూడదని చెప్పాలి. చెప్పింది బైబిల్, అదే కడబోరు మోగేసింది ఆల్రెడీ. దేవుడు నిజంగా 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువులు వచ్చిందే కడవరి దినాలలో, అంటే కడవరి దినాలలో వచ్చి కడబోరం మోగించేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక లాస్ట్ అనౌన్స్మెంట్ ఎవరి ద్వారా జరిగింది? అపోస్తుల ద్వారా జరిగింది. అంతేగాని ఇంకా నువ్వు ప్రభు రాబోతున్నాడు, ఆ యొక్క 2వ రాకడలో అందరూ మార్పు పొందుదురు అన్నమాట యాంటీ అవుతుంది. చూడండి, ఇవన్నీ అన్న తర్వాత ఎంత ఇంపార్టెంట్ మీరే గమనించాలి. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి, ఇదే మంచి టైం, ఇదే మంచి టైం, ఇదే మంచి టైం. వాక్యం అందేటప్పుడే, వాక్యం అర్థం చేసుకునేటప్పుడే, అవయవాలన్నీ పనిచేసేటప్పుడే, అనౌన్స్మెంట్ని త్రోసివేయకుండా, కడబోరును త్రోసివేయకుండా, వినిపిస్తున్న జ్ఞానాన్ని పక్కన పెట్టకుండా, హృదయాన్ని హత్తుకోమంటున్నాడు, వాక్యాన్ని కడుక్కోమంటున్నాడు. ఇగో పాపాన్ని కడుక్కోమంటున్నాడు, వాక్యంతో ప్రభువుని స్వీకరించమంటున్నాడు, హృదయంలోనికి ఆహ్వానించమంటున్నాడు, మోసంలోంచి బయటికి రమ్మంటున్నాడు, అబద్ధంలోంచి బయటికి రమ్మంటున్నాడు. అనౌన్స్మెంట్ గమనిస్తున్నావు అసలు నువ్వు? కడబోరం రోగుతున్నా నువ్వు గుర్తించలేకపోతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది, నీతి ఉంది, అవినీతి ఉంది, పరిశుద్ధులు ఉన్నారు, అపరిశుద్ధులు ఉన్నారు. గుర్తెరుగు అని అంటున్నాడు. ఈ సువార్త, ఈ రాజ్య సువార్త ఏమండి, ఈ భూమి మీద చివరి వ్యక్తికి అందేంత వరకు ఉంటుందండి ఈ లోకం. అది ఒకవేళ ఈ రాత్రి అందింది అనుకో, ఈ రాత్రి క్లోజ్. చివరి మనిషి ఉంటాడు కదండి, చివరి మనిషికి అందాలి ఈ రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడాలి. అందింది అన్న రోజు క్లోజ్ చేస్తాడు, ప్రభువులు వారు దిగేస్తాడు. ఆ రోజు క్షయమైపోకోకుండా మనం అక్షయమైపోవాలి. అక్షయమైనటువంటి లోకం, నిత్యలోకం, పరలోకం, పరిశుద్ధమైన లోకం, ఆ లోకానికి మనం చేరుకోవాలి. ఏమంటే ఈ రాజ్య స్వార్థ సకల జనులకు అందిన రోజు లాస్ట్ మనిషికి కూడా అందాలి. అప్పుడే ప్రభువుల వారు వచ్చేస్తాడు. నీకైతే అందిందిగా, నాకైతే అందిందిగా, మనకు తెలిసిన వాళ్ళకైతే అందిందిగా. వారు ఆయా కాలాలను బట్టి, ఆ యొక్క ప్రాంతాలను బట్టి సత్యసువార్తను ప్రకటించే వాళ్ళు ఎక్కడో ఒక చోట అందిస్తూనే ఉన్నారుగా. నీకు అందింది అంటే అలా అందరికి అందిన రోజు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. అందుకే అన్నాడు, ఇగో అందనవాడు అందిన తర్వాత వాడు క్లోజ్ చేస్తాడు. కనుక నీతిమంతుడుగానే ఉండండి, పరిశుద్ధుడుగా, అందినవాడు అందినట్టుగా ఉండండి, అందినట్టుగానే బతకండి. ఎందుకంటే రేపు నేను వారి క్రియలను బట్టి జీతం నా దగ్గర ఉంది. నీ జీతాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలని ఎదురుచూడు. దేవుని క్రియల్లో పాలుభాగస్తుడు. కనుక ప్రియమైన దేవుని వారలారా బాగా గమనించండి. ఎవడు ఎలాంటి వాడు దేవుడు చూసుకుంటాడు. నీకు దొరికిన, నీకు ప్రకటింపబడిన, నీకు అందిన, అపోస్తుల ద్వారా ప్రకటింపబడినటువంటి వాక్యం ఈరోజు మనందరికీ అందింది. ప్రభువుని బట్టి, ప్రభువుని కృపను బట్టి, దేవుని దయా సంకల్పాన్ని బట్టి ఆ పొందినటువంటి వాక్యాన్ని శిరస వహిద్దాం. మనం అందరం ప్రభు రాకడకు మనం సిద్ధపడదాం. కడబోరం రోగుతున్నా కూడా నువ్వు గుర్తించలేకపోయావా? రేపు ఒక భయంకరమైనటువంటి నరకానికి చేరుకోవాల్సి వచ్చింది. అది బాల్యంలో నువ్వు గుర్తించాలి, అది యవ్వనంలో నువ్వు గుర్తించి నువ్వు కాడిమయ్యాలి. వృద్ధాప్యంలో తల నెరిసినటువంటి వారిగా అనేక మందికి ఇలాంటి విలువైనటువంటి మాటలు దేవుని వైపు మళ్ళించే కార్యక్రమాలకు నువ్వు దోహదపడుతూ ఉండాలి. ఇంకా ఏమాత్రం ఏమి గుర్తించుకోకుండా పెడచెవని పెట్టి పక్కన పెట్టి మోసములో ఉంటూ, అక్రమాల్లో ఉంటూ, అవినీతిలో ఉంటూ ఒకవేళ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో. రేపు దేవుడు జీతం ఇవ్వటానికి ప్రభువుల వారు వస్తున్నాడు. రేపు నీకు జీతం ఉండదు, పరలోకం అనే జీతం ఉండదు, నరకంలో జీతం ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు నువ్వు నేనే మనుషుల ఆత్మలే.
ఆలోచించండి, బాగా ఆలోచించండి. ప్రభు అయితే రాబోతున్నాడు. త్వరగా ఇదిగో త్వరగా వస్తున్నాడు. ఎవరు దొర సత్యంలో ఉన్నారో, ఎవరు రాజ్య సువార్తలో ఉన్నారో, ఎవరు సిలువ వేయబడిన సువార్తలో ఉన్నారో వాళ్ళందరూ అక్షయతలోనికి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా చెల్లించకుండా, ఇంకా నువ్వు మారుకోకుండా, ఇంకా ఒకవేళ అవినీతిలోనే, ఒకవేళ ఇంకా నువ్వు అక్రమములోనే ఒకవేళ నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. బైబిల్ కంప్లీట్ అయిపోయింది. అపోస్తుల ద్వారా అంతా సమాప్తం అయిపోయింది. గ్రహించుకో, కడబోరను నువ్వు గుర్తించు, ప్రభు రాకడకు సిద్ధపడు. ఇదిగో ప్రభువు రాబోతున్నాడు. వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తున్నాడు. ఆ జీతమే నీ పని ప్రతిఫలము. అది చెడుతో కట్టినటువంటి జీతం అయితే చెడు ఫలాలు నరకంలో ఉంటాయి. అది నువ్వు మంచితో కట్టుకున్నావా, నీతితో కట్టుకున్నావా, క్రీస్తు యొక్క అడుగుజాడలతో నువ్వు కట్టుకున్నావా, అయితే రేపు నువ్వు ఇదిగో అక్షయమైనటువంటి దేవుడున్న లోకానికి చేరుకోగలుగుతావు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కడవూరం రోగుతున్నా కూడా మేము గుర్తించలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నామేమో, మమ్మల్ని మేము పరీక్షించుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ మ్రోగినటువంటి ఆ సువార్త ద్వారా తెలియచేయబడినటువంటి నాయన మాటలకు మేము పరిశుద్ధులముగా మారిపోయినటువంటి మేము పరిశుద్ధంగానే ఉండాలని మాకు తెలియచేశారు తండ్రి. ఒకవేళ మేము కోల్పోతే మీరిచ్చి మీ కుమారుడి ద్వారా ఇచ్చేటటువంటి జీతాన్ని మేము పొందుకోక నరకములో నశింపజేసే పరిస్థితి మేము తెచ్చుకునే పరిస్థితి మా చేతిలో ఉంచారు తండ్రి. ఇంత మంచి విలువైనటువంటి వాక్కులను మా ముందు పెట్టినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. లోకంలో ఎన్నో గ్రహించుకున్నాం, కానీ మోసపోకుండా బ్రతకాలని తెలివితో బ్రతుకుతున్నామే, కానీ అసలైనటువంటి నాయన ఆత్మను మోసం చేసుకోకుండా మమ్మల్ని మేము బ్రతకటంలో మాకు ఇచ్చినటువంటి చక్కటి పరిశుద్ధమైనటువంటి ఈ మాన్యువల్ అనేటటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మేము నిజంగా మేము ఎంతగానో లోబడాలి తండ్రి. కన్న తండ్రి కన్నా ఎక్కువగా మీరు మమ్మల్ని నాయన ఇంత దగ్గరగా మాకు మా ఆత్మను రక్షించడానికి మీరు దోహదపడుతున్నటువంటి రీతిని బట్టి, మీ ప్రియకుమారుడి త్యాగాన్ని బట్టి, మీ పరిశుద్ధాత్మ యొక్క కుమారుడి బట్టి, మా అన్యోన్య సహవాసాన్ని బట్టి మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయానికే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీరే మా ముందుండి మా భవిష్యత్తులో మా మార్గములో మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి, మా కుటుంబాలతో ఉంచి మమ్మల్ని వెనువెంట మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకునే మహాకృపను ఈ వాక్కుల ద్వారా పొందుకోవటానికి కృపద ఇచ్చేమని, ఎప్పటికప్పుడు మేము సరిదిద్దుకోవటానికి సరిచేసుకోవటానికి మేము మీ వాక్కులను ఇచ్చినటువంటి రీతిని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.